కలిగించే ఏదైనా వ్రతం చేసుకునే విధానంతో సహా తెలియజేయండి అంటూ కోరింది. పరమేశ్వరుడు పార్వతీదేవి కోరికను మన్నించి, దేవి నువ్వు అడిగినట్టుగా స్త్రీలకు అనేక పుణ్య ఫలితాలను కలిగించే వ్రతాన్ని చెబుతాను విను అంటూ ప్రారంభించాడు. పార్వతి ఈ వ్రతం పేరు వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతానికి లక్ష్మీదేవి అధిదేవత. పూర్వం మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఉండేది. ఆ పట్టణం బంగారు కోటలతో, ఉద్యానవనాలతో ఎంతో అందంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె గొప్ప వినయ సంపన్నురాలు, పెద్దల పట్ల గౌరవ మర్యాదలతో ఉండేది. ఆమెకు భక్తి కూడా చాలా ఎక్కువ. రోజు వేకోజామునే నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించేది. కాలకృత్యాలు తీర్చుకొని దేవతలకు పూజ చేసేది. అత్తమామలకు భక్తి శ్రద్ధలతో సేవలు చేసేది. ఆమె సుగుణాలను అందరూ ఎంతగానో ప్రశంసించారు. ఒకరోజు రాత్రి వరలక్ష్మీదేవికి చారుమతి కలలో కనిపించి, ఓ చారుమతి, నీ భక్తి శ్రద్ధలకు ఎంతో మెచ్చుకున్నాను. శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజు నన్ను పూజించు, నువ్వు కోరుకున్న వరాలను ఇస్తాను అని చెప్పింది. వెంటనే నిద్రలేచిన చారుమతి ఎంతో అందంతో మురిసిపోయింది. అమ్మా, నీ కృప పొందిన మానవులు ఎంతో ధన్యులు. నీ అనుగ్రహం వల్ల భోగభాగ్యాలు, సుఖ సంపదలు, పాండిత్యం కలుగుతాయి. నేను పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం వల్లనే ఈరోజు నాకు ఈ దర్శన భాగ్యం కలిగింది. నేను ఎంతో అదృష్టవంతురాల్ని అంటూ అనేక విధంగా వరలక్ష్మీదేవిని స్తోత్రం చేసింది. తనకు కల వచ్చిన విషయాన్ని భర్తకు, అత్తమామలకు చెప్పి వ్రతం చేసుకునేందుకు వారి అనుమతి తీసుకుంది. వారు కూడా ఎంతో ఆనందంతో చారుమతి వ్రతం చేసుకునేందుకు ప్రోత్సహించారు. ఈ విషయం తెలుసుకున్న ఆ పట్టణంలోని మహిళలు కూడా శ్రావణ పూర్ణిమ ముందుగా వచ్చే శుక్రవారం కోసం ఎదురు చూడసాగారు. ఇంతలో ఆ పర్వదినం రానే వచ్చింది. మహిళలంతా వేకువజామునే నిద్రలేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలు కట్టుకొని చారుమతి ఇంటికి చేరుకున్నారు. ఆమె ఇంట్లో మండపం ఏర్పాటు చేసుకున్నారు. ఆ మండపం మీద బియ్యం పోసి కలశాన్ని పెట్టి అందులో పంచపల్లవాలు, రావి, మర్రి, మేడి, మామిడి, జువ్వి ఈ 5 చెట్ల ఆకులను పంచపల్లవాలు అంటారు, దానితో అలంకరించారు. సంకల్పం చెప్పుకొని శాస్త్రాలను వివరించిన పూజా విధానం ప్రకారం వరలక్ష్మీదేవిని ఆహ్వానించారు. షోడశ ఉపచారాలతో పూజలు చేశారు. రకరకాలైన పిండి వంటలు చేసి నివేదన చేశారు. 9 పోగులతో కూడిన తోరణాన్ని చేతికి కట్టుకున్నారు. మండపానికి ప్రదక్షిణ చేసి నమస్కారం చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాళ్ళు గజ్జలు గల్లు గల్లమని మోగసాగాయి. రెండో ప్రదక్షిణ చేయగానే చేతులకు దగదగా మెరిసిపోతున్న బంగారు కంకణాలు అమిరాయి. మూడో ప్రదక్షిణ చేయగానే ముత్తైదులందరూ అనేక రకాలైన అలంకారాలతో మెరిసిపోయారు. చారుమతి చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా అమ్మవారి దయతో మిగిలిన స్త్రీల ఇళ్లన్నీ బంగారం, వస్తువులు, వాహనాలతో నిండిపోయాయి. వారి ఇళ్ల నుంచి ఏనుగులు, గుర్రాలతో కూడిన రథాలు వచ్చి ఆ ముత్తైదువులను వారి ఇళ్లకు తీసుకువెళ్ళాయి. అలా తమ ఇళ్లకు తిరిగి వెళ్తున్న ముత్తైదువులంతా చారుమతి చేసిన వ్రతం ఫలితంగానే తమకి ఇంతటి భాగ్యం కలిగిందని ఆమెకు కలలో వరలక్ష్మీదేవి కనిపించి అనుగ్రహించటం వల్లే తాము కూడా ధనవంతులమయ్యామని ఆనందించారు. చారుమతిని ఎంతగానో పొగిడారు. అప్పటి నుంచి ఆ ముత్తైదులంతా ఏటా వరలక్ష్మి వ్రతం చేసుకొని జీవితకాలం సుఖ సంతోషాలతో అనేక సంపదలతో జీవించి చివరికి ముక్తిని పొందారు. ఓ మునులారా, శివుడు పార్వతీదేవికి చెప్పిన వరలక్ష్మి వ్రతాన్ని వివరంగా మీకు చెప్పానంటూ ముగించాడు సూత మహర్షి. ఈ కథ విన్నా, వ్రతం చేసుకున్నా, వ్రతం చేసినప్పుడు చూసినా అనేక విధాలైన భోగభాగ్యాలు కలుగుతాయి. వ్రత కథ సంపూర్ణం. నైవేద్యం పెట్టేస్తాం.